ఇది వచ్చేసి నేను వెళ్ళిన రోజే లంచ్ తినలేదు కదా మహారాష్ట్ర సైడు. మనం మహారాష్ట్ర వడాపావు, పావు బాజీ ఇలాంటివి తింటే టేస్ట్ ఏమన్నా బాగుంటుందేమోనని ట్రై చేద్దామని ట్రై చేస్తే అసలు పావు బాజీ అయితే అస్సలు టేస్ట్ లేదు. తిన్న ఫుడ్ అరగక చపాతీ కూడా అరగలేదు. ఎందుకంటే జర్నీ చేస్తేనే బాడీ హీట్ అవుతుంది. అందుకనే ఒక వాటర్ బాటిల్ ఇంకా సోడా కూడా తీసుకున్నాను. సోడా అయితే చల్లగా ఉంది, చాలా బాగుంది. లెమన్ ఏమన్నా ఇవ్వాలా చేసి అని అంటే వద్దని చెప్పాను. మళ్ళీ సైనస్ ఉంది కదా, బయటికి వెళ్ళి అవస్థ పడాలని. ఉల్లిపాయలు లావు లావుగా, అసలు బ్రెడ్ అయితే అసలు కాల్చనే లేదు. ఇది ఉత్తి పప్పు తిన్నట్టుగా అనిపించింది నాకు. అందుకనే ఫుడ్ ఏది కూడా తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ ఒకటి చెప్పుకొని తర్వాత బాగుంటే ఇంకొకటి తీసుకోవటం బెటర్. ఇంకా ఫలూదా కూడా తాగుదామని అనుకున్నా కానీ బయటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి సపోటా బాగుంది, దానిమ్మకాయలు, మామిడి పండ్లు అయితే ఎంత బాగున్నాయో నిజంగా. ఇగోండి మామిడి పండ్లు ఒక 3 పండ్లు అయితే తీసుకున్నాము. కేజీ వచ్చేసి 350 రూపీస్ చెప్పారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా వానలు పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. బాయ్, మరి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.